బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ పర్యటనల కోసం ప్రత్యేక కొత్త హెలికాప్టర్ను ఉపయోగించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అత్యాధునిక టెక్నాలజీతో చాలా సౌండ్ పొల్యూషన్ తక్కువగా ఉండేటువంటి ఒక మోడల్కి సంబంధించినటువంటి హెలికాప్టర్ని భవిష్యత్తులో ఉపయోగించేటువంటి ఆలోచనలో ఇక రేవంత్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే ఉపయోగిస్తున్నటువంటి ఏదైతే హెలికాప్టర్ ఉందో దానికి ఆల్మోస్ట్ 1 మంత్కి దాదాపు 2 కోట్ల రూపాయలు రెంట్ చెల్లిస్తున్నట్టు తెలుస్తుంది. బట్ ఇది కాకుండా మరొక కొత్త హెలికాప్టర్ని ముఖ్యమంత్రి పర్యటనకు ఉపయోగించేటువంటి ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, ఎంతవరకు వాస్తవం? నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా పర్యటనలో కొత్త హెలికాప్టర్ను వాడబోతున్నారా? శ్రీశైలం, మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు అయితే ఇప్పటికే ప్రభుత్వం నుంచి సీఎంఓ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు గతంలో వాడినటువంటి హెలికాప్టర్ ని మార్చి ఇప్పుడు కొత్త హెలికాప్టర్ ని అద్దెకు తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అది H-160 ఎయిర్ బస్ H-160 అనేటువంటి కొత్త మోడల్ ని తీసుకునేందుకు ఇప్పటికే ఆ ప్రణాళికలు కూడా వేసినట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తం మీద దానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని మార్పులు, ముఖ్యంగా ఆటో పైలట్ అనేటువంటిది ఒకటి దానిలో కొత్త సాంకేతిక అని చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా లోపల ఉన్నటువంటి వారికి గతంలో ఉన్నటువంటి హెలికాప్టర్ అయినట్టయితే దానికి చాలా ఎక్కువగా ఏదైతే సౌండ్ సంబంధించినటువంటి విషయంలో ఎక్కువగా ఆ యొక్క సౌండ్స్ అనేది లోపలికి వినబడేది. ఇక ఆ యొక్క సౌండ్స్ ను తగ్గించే విధంగా ఈ యొక్క కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి H-160 హెలికాప్టర్ లో ఉన్నటువంటి విషయాన్ని అయితే మనకైతే సమాచారం అంతా ఉంది. దాంతో పాటుగా ఆ గతంలో ఉన్నటువంటి హెలికాప్టర్ కి కేవలం 2 కోట్లు మాత్రమే అద్దె ఉంటే ఇప్పుడు కొత్తగా అద్దెకు తీసుకునే దానికి మాత్రము 5 కోట్ల వరకు రెంట్ ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలను అయితే మనం చూస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు ఎక్కువగా చక్కర్లు కొడతా ఉంది. మొన్న పాలమూరు పర్యటన పోయినటువంటి సందర్భంలో కూడా ఇదే హెలికాప్టర్ వాడినట్టుగా మనకైతే ఆ యొక్క విజువల్స్ ను చూసినటువంటి సందర్భంలో అర్థమైతా ఉంది. మొత్తం మీద ఇది కొత్త టెక్నాలజీ, ఎలాంటి ఇంజన్ శబ్దం లోపలికి రాకుండా ఉంటుంది. దాంతో పాటుగా రియల్ ఇంజన్స్, 2 ఇంజన్లతో కూడినటువంటి అత్యుత్తమ ఫ్యూచర్లతో ఈ యొక్క హెలికాప్టర్ అయితే రూపొందించినట్టుగా తెలుస్తా ఉంది. ఇది బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక హెలికాప్టర్ తయారీ కంపెనీని, హెలికాప్టర్లకు సంబంధించినటువంటి ఒక కంపెనీని సంప్రదించినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ యొక్క H-160కి సంబంధించినటువంటి హెలికాప్టర్ విషయంలో మాత్రం భిన్నమైనటువంటి వాదనలు వినబడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి హెలికాప్టర్ ను షేర్ ఆటో కంటే ఎక్కువగా వాడారు. మరి ఈ హెలికాప్టర్ వస్తే దీన్ని ఎట్లా వాడతారు అనే విధంగా, కానీ ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి సైతం విమర్శలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. కోట్ల రూపాయలు హెలికాప్టర్లకు పర్యటనలకే ఖర్చు పెడతా ఉన్నారు, ప్రజాధనం వృధా అవుతుందనేటువంటి ప్రశ్నలు కూడా సైతం వస్తున్నట్టు కనిపిస్తా ఉంది. దీని మీద అధికార పార్టీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే ప్రస్తుతానికి ఇది గాసిప్ గానే చెప్తా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు అయితే మనకు వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు మాత్రమే మనం మాట్లాడుతూ ఉన్నాం. దానిలో నిజమేంత ఉంది, దీనిలో ఏంటి అనేది తెలవాలంటే అది ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఒక జీవో రావడమా, లేకపోతే దానికి సంబంధించి మొదటి నెల అద్దె చెల్లించడమా, ఏదో ఒకటి జరగాలి. లేదు అంటే గతంలో యూజ్ చేసినటువంటి హెలికాప్టర్ బదులుగా ఇప్పుడు కొత్తగా H-160 హెలికాప్టర్ ని రేవంత్ తరచుగా ఒక 2-3 పర్యటనలకు యూజ్ చేస్తే ఖచ్చితంగా ప్రతిపక్షాల నుంచి ఇప్పుడు మీరు అన్నటువంటి ఆ యొక్క విమర్శనే వస్తూ ఉంటుంది. ఆ యొక్క విమర్శకి మరి అధికార పార్టీ ఎలాంటి సమాధానం చెప్తుంది ఏందనేది మాత్రం ఒక ప్రశ్న. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ అన్ని రాష్ట్రాలకు పోయినటువంటి సందర్భంలో కూడా విమానాలను వాడారు. ఆ విమానాల సంబంధించినటువంటి ఖర్చు మరి ఎందులో నుంచి పెట్టారు అనేటువంటి ఒక ప్రశ్నను కూడా ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఇంకా ఎవరైతే మాట్లాడలేరు, అయినప్పటికీ కూడా ఈ యొక్క కొత్త ఎయిర్ బస్ H-160 వచ్చిన తర్వాత ఏమైనా మరి దీని గురించి మాట్లాడతారా, ప్రతిపక్షాల విమర్శలకు మరి ఏమైనా సమాధానం చెప్తారా అనేది కొద్ది కాలం అయితే వెయిట్ చేయాల్సిందే. శ్రీశైలం, రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది కొత్త హెలికాప్టర్ మీద కొత్త చర్చ జరుగుతుంది, బట్ ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. ఇంకా మరి అధికారికంగా ఎటువంటి సమాచారం అయితే లేనట్టుగా కనిపిస్తుంది. ఇది ఒక గాసిప్గా కొంతమంది కొట్టిపడేస్తూ ఉంటే, లేదు రేవంత్ నిజంగానే ఎయిర్ బస్ H-160ని మరి నిజంగా రెంట్కు తీసుకునేటువంటి అవకాశం ఉంది పర్యటనలో భాగంగా అనేటువంటి ఒక చర్చ అయితే బలంగా వినిపిస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించిన మరింత సమాచారం కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకున్నటువంటి అప్డేట్స్ ప్రకారం మనకున్న కొంత సోర్స్ని చూస్తే, సో ఏదైతే
పర్యటన కోసము త్వరలో ప్రత్యేక హెలికాప్టర్ ఉపయోగించబోతున్నట్టుగా తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన కంపెనీ రూపొందించిన ఎయిర్ బస్ H-160 అనేటువంటి హెలికాప్టర్ తెప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కొంత సమాచారం. అత్యాధునిక మధ్య తరహా ట్విన్ ఇంజన్ సంబంధించిన హెలికాప్టర్లో ఇది ఒకటని ఏవియేషన్ నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగం ఇంటెలిజెన్స్ సూచన మేరకు రాష్ట్ర సివిల్ ఏవియేషన్ విభాగం ఆధ్వర్యంలో అధ్యయనానికి త్వరలోనే ఒక కమిటీ ఏర్పాటు కానుంది. దీని సిఫారసుల మేరకు కొత్త హెలికాప్టర్ తెచ్చే అవకాశం ఉందంటూ కూడా ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 8 సీట్లతో కూడిన అగస్త్య 169 హెలికాప్టర్ను ఉపయోగిస్తోంది. సీఎంతో పాటు మంత్రులు కూడా దీనిలో ప్రయాణిస్తున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో దీన్ని పార్కింగ్ చేయగా అద్దె కోసం ప్రతి నెల 2 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక సెక్యూరిటీ అధికారుల సిఫారసు మేరకు సీఎం కోసం ప్రత్యేక ఎయిర్ బస్ H-160 వాడాలని యోచిస్తున్నట్టుగా చర్చ జరుగుతుంది. ఇందులో 6, 8, 12 సీట్ల సామర్థ్యం కలిగిన 2 ఇంజన్ల ఉన్న ఈ హెలికాప్టర్ గంటకు 255 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. ఆగకుండా 4.5 గంటల పాటు వెళ్ళగలదు. ఆటో పైలట్ ఆధునిక నావిగేషన్ వ్యవస్థలతో తయారు చేసిన ఈ హెలికాప్టర్ లోపలికి ఇంజన్ల శబ్దం అంటే హెలికాప్టర్ లోపలికి ఇంజన్ల శబ్దం ఏమాత్రం వినిపించకుండా దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. దీని అద్దె నెలకు సుమారు 5 కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. బట్ చూద్దాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా కొత్త హెలికాప్టర్లో పర్యటనకు వెళ్తున్నారా? ఇది నిజంగా గాసిప్పా లేకపోతే మరి నిజంగానే కొత్త హెలికాప్టర్ వాడబోతున్నారా? చూద్దాం. అధికారికంగా అధికారిక ఉత్తర్వులు వచ్చేంత వరకు ఇది ఎంతవరకు వాస్తవము అవాస్తవం అనేది తేల్చలేనటువంటి పరిస్థితి.